ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి మార్గంలోకి వచ్చిన మన మనసు ఎంతో సున్నితంగా మారుతుంది. మనం ఎప్పుడు ఎంత సంపాదించాం, ఎంత కూడబెట్టుకున్నాం అని ప్రతి 3 నెలలకు ఒకసారి మనం లెక్క వేసుకుంటాం. అలాగే బాబా గారి దగ్గర చేరిన తర్వాత మనకు ఎన్ని అనుభవాలు, ఎన్ని అనుభూతులు బాబా మనకు ఇచ్చారు, ఎన్ని మధురానురాగాలు మనం మూట కట్టుకున్నాం అని ఎప్పుడైనా మనం ఆలోచించుకున్నామా? కానీ ఆనాటి భక్తులు వారికి జరిగిన అనుభూతులతో మరిచిపోకుండా అవన్నీ కూడా మనకు అందించారు. కాకాసాహెబ్ దీక్షిత్ గారు దీక్షిత్ డైరీ ద్వారా బాబా గారి అనుభవాలన్నీ మనకు అందించారు. అలాగే నానాసాహెబ్ చందోర్కర్ గారు కూడా ఆ రోజుల్లో బాబా గారి కోసం అందరికీ చెప్తూ బాబా గారి చరణాల చెంతకు చేర్చారు. అలాగే శ్యామ, తాత్య, మహల్సాపతి ఎంతోమంది బాబా గారి భక్తులు వారి అనుభవాలను మనకు అందించారు. అలాగే బాబాకు మనం అందరం దగ్గర అవడానికి సావిత్రిబాయి టెండూల్కర్ గారికి కూడా కుటుంబానికి ఎన్నో మంచి అనుభవాలు బాబా గారు అందించారు. వీరి కుటుంబానికి ఇచ్చిన అనుభూతులు బాబా చాలా తక్కువ మందికి ఇచ్చి ఉంటారు. ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కర్ భర్త అయిన రఘునాథ్ టెండూల్కర్ ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో మిల్లులో పనిచేస్తూ ఉంటారు. చాలా నమ్మకంగా పనిచేసేవారు, గుమస్తాగా. ఒకసారి అనారోగ్య రీత్యా సిక్ లీవ్ పెడతారు నెల రోజులు. అయినా తగ్గకపోతే నెల దాటిన తర్వాత యాజమాన్యానికి ఒక ఉత్తరం రాస్తారు. తనకు స్వచ్ఛందంగా పదవి విరమణ తీసుకుంటున్నాను, అందుకు నాకు పెన్షన్ సెటిల్ చేయండి, ఇంక నేను ఉద్యోగానికి రాలేను అని, నా ఆరోగ్యం బాగాలేదు అని ఒక లెటర్తో పాటు విఆర్ఎస్ కూడా పై యాజమాన్యానికి పంపుతారు. అయితే ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు రఘునాథ్కి టెండూల్కర్ గారికి చెప్తారు, మీరు ఈ సంస్థకు చేసిన పని, మీ నిబద్ధతకు, సర్వీస్కు మామూలుగా అయితే మీకు ఇచ్చే జీతం 150 రూపాయలు ఆ రోజుల్లో, అందులో సగం 75 రూపాయలు ఇస్తాము, ప్రపోజల్ పెడతారు, అది కూడా వస్తాయో రావో మాకు తెలీదు, పెన్షన్ రావటం చాలా కష్టం అని చెప్తారు. సరే, భారం అంతా బాబా మీద వేసి సావిత్రిబాయి టెండూల్కర్ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా షిరిడీకి వెళ్ళేది. కానీ ఈసారి మాత్రం బాంద్రా, ముంబై నుండే బాబా గారిని వేడుకుంటుంది, బాబా ఎలా అయినా నా భర్తకు పెన్షన్ ఎక్కువ వచ్చేలాగా చేయండి అని. బాబా అప్పుడు కలలో కనిపించి 100 రూపాయలు పెన్షన్ ఇప్పిస్తే సరిపోతుంది అని అనుకుంటున్నాను, చాలా అని అడుగుతారు. అప్పుడు సావిత్రిబాయి టెండూల్కర్, బాబా, మా కుటుంబ భారాలన్నీ కూడా మీకు తెలుసు, మీకు ఎంత అనిపిస్తే అంత ఇప్పించండి, మీరు ఎంత ఇస్తే అందులోనే మేము తృప్తిగా బతుకుతామని చెప్తారు సావిత్రిబాయి. ఇదంతా కూడా మనకు సాయి సచ్చరిత్రలో ఉంటుంది. అలాగే బాబా గారు చెప్పిన దానికి 100 రూపాయల కంటే ఎక్కువ 110 రూపాయల పెన్షన్ వస్తుంది వారి భర్తకు, సావిత్రిబాయి టెండూల్కర్ గారి భర్త అయిన రఘునాథ్ టెండూల్కర్ గారికి. అయితే సావిత్రిబాయి టెండూల్కర్ గారు బాబాకు ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటారు. తర్వాత ఎన్నోసార్లు షిరిడీకి వెళ్తారు. సావిత్రిబాయి తన కొడుకుకి ఎప్పుడు సెలవులకు దొరికినా షిరిడీకి వెళ్ళి బాబా దగ్గర వదిలిపెట్టి ఆమె మళ్ళీ ముంబైకి వచ్చేవారు. వారి బాబు 8 సంవత్సరాల వయసులో రోజు బాబాతో పాటు ప్రతిరోజు భిక్షకు వెళ్ళేవాడు. బాబా కన్నా ముందే ఆ భిక్షాపాత్ర పట్టుకొని పరుగు పరుగున బాబా కన్నా ముందే ఎక్కడెక్కడికైతే బాబా ఇళ్లకు వెళ్ళి భిక్ష అడుగుతారో అక్కడికి వెళ్ళి భిక్ష వేయించుకునేవాడు. బాబా ఆ భిక్షాపాత్ర నుంచి మొదట కొన్ని రొట్టెలు బాబు టెండూల్కర్కి ఇచ్చిన తర్వాత మిగిలిన జీవులకి పెట్టి బాబా భుజించేవారు. ఈ విధంగా బాబా గారి భిక్షాపాత్ర నుంచి మొట్టమొదటిగా ప్రసాదం స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి బాబు టెండూల్కర్, సావిత్రిబాయి కొడుకైన బాబు టెండూల్కర్. అసలు పేరు మాధవరావు టెండూల్కర్. బాబాతోనే ఆడుకొని పాడుకొని అలాగ మసీదులోనే ఉండేవాడు. ఆ విధంగా ఎప్పుడు సెలవులు వచ్చినా సావిత్రిబాయి తన కొడుకుని షిరిడీలో విడిచిపెట్టేది. ఒకసారి సావిత్రిబాయి షిరిడీకి వస్తుంది, సెలవులన్నీ అయిపోతాయి, బాబుని తిరిగి తీసుకువెళ్దామని వస్తుంది. అప్పుడు వచ్చేసరికి ఒక మూలుగు వినిపిస్తుంది, బాబుకు జ్వరం వస్తుంది. అప్పుడు సావిత్రిబాయి అమ్మో అంటుంది. అప్పుడు బాబా ఇలా అంటారు, ఎందుకమ్మా, నువ్వు ఊది నీళ్ళలో కలిపి ఇవ్వు అని అంటారు. అలాగే సావిత్రిబాయి నీళ్ళల్లోని ఊది కలిపిస్తే
కొన్ని గంటల్లోనే బాబుకు జ్వరం తగ్గి మళ్ళీ చలాకీగా ఆడుకుంటాడు. ఈ విధంగా ఎప్పుడు సెలవులు వచ్చినా షిరిడీలో విడిచిపెట్టేదే ఆ తల్లి. ఆహా! నిజంగా ఆ బాబు ఎంత అదృష్టవంతుడో కదా! ఇంకొకసారి మరొక అనుభవం జరుగుతుంది. అదేంటంటే, ఒకసారి ఎవరో భక్తుడు బాబా గారికి ఒక చిన్న చిత్రపటం బహుకరిస్తారు. బాబా దాన్ని రోజు తుడిచి భద్రంగా బాబాగారి వారి ఆసనం వెనకాల దాచేవారు. ఒకసారి అది గమనించిన మాధవరావు దేశపాండే శ్యామ ఇలా అంటారు, "ఎందుకు బాబా మీ ఫోటోని మీరే తుడిచి మీరే దాచుకుంటున్నారు?" అని అడిగితే అప్పుడు బాబా ఇలా అంటారు, "శ్యామ, దీనిని భద్రంగా దాచి దీనిని ఎవరు భద్రంగా చూసుకుంటారో వారికి ఇది ఇవ్వాలి" అని చెప్తారు. దాదాపు 2-3 నెలల తర్వాత సావిత్రిబాయి, ఆమె భర్త రఘునాథ్ టెండూల్కర్ ఇద్దరూ షిరిడీకి వస్తారు. వచ్చి బాబా గారికి పళ్ళు పువ్వులు అన్నీ సమర్పించి బాబా పాదాలకు నమస్కరించి బాబాగారి పాదాల దగ్గరే కూర్చుంటారు. అప్పుడు బాబా ఆ ఫోటోని ఆసనం వెనకాల నుంచి తీసి ఆ ఫోటోని బాబా తన 2 చేతులతో వారి హృదయానికి అత్తుకొని తన 2 చేతులతో సావిత్రిబాయికి ఇస్తారు. వారిద్దరూ ఎంతో సంతోషపడతారు. సావిత్రిబాయి మనసు ఉప్పొంగిపోతుంది. ఎంతో సంతోషపడుతుంది. పులకించిపోతుంది ఆమె తనువంతా. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడే భగవంతుడి యొక్క ఫోటో ఇచ్చారు. జాగ్రత్తగా సావిత్రిబాయి ఒక గుడ్డలో పెట్టి బాంద్రాకు తీసుకొని వెళ్ళి ప్రత్యేకంగా ఆ ఫోటోకి ఒక ఆసనం తయారు చేయించి ఒక మందిరాన్ని తయారు చేయించి ఆ మందిరాన్ని ఎంతో చక్కగా అలంకరించి అందులో బాబాగారి వేళ్ళు ముద్రలు పడిన ఆ ఫోటో పెట్టుకొని పూజించేది. ఆ ఫోటోకున్న గ్లాసులో బాబాగారి 2 బొటనవేలు తాలూకా ముద్రలు పడ్డాయి. ఎందుకంటే బాబాగారు తన 2 చేతులతో వారి హృదయానికి హత్తుకొని ఇచ్చారు కదా! బాబాగారి 2 బొటనవేలు ముద్రలు ఆ ఫోటోకున్న గ్లాసులో పడతాయి. అందుకని ఎన్నో రోజులు సావిత్రిబాయి ఆ ఫోటోని తొడకుండానే పూజ చేసుకునేది. ఒకసారి ఆమె భర్త తుడుస్తూ ఉంటే పెద్ద కేకలు వేస్తుంది సావిత్రిబాయి, "తుడొద్దు, ఎందుకంటే ఆ ఫోటోకున్న గ్లాసుకి బాబాగారి వేలు ముద్రలు పడ్డాయి. అవి ఎప్పుడూ అలాగే ఉండాలి. దయచేసి ఎప్పుడూ ఈ పని చేయొద్దు" అంటుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే సావిత్రిబాయి పనిపిల్ల పూజ గది అంతా తుడిచి బాబాగారి ఫోటోను కూడా తుడిచేస్తుంది. వచ్చి చెప్తుంది సావిత్రిబాయికి, "అమ్మా, పూజ గది అంతా శుభ్రం చేశాను, ఫోటో కూడా తుడిచాను" అంటుంది. అప్పుడు సావిత్రిబాయి చాలా బాధపడి ఆందోళన పడి, "అయ్యో, నా అశ్రద్ధ వలన ఇలా జరిగింది, బాబాగారి వేలుముద్రలు పోయాయి" అని బాధపడి పూజ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ వేలుముద్రలు అలాగే ఉండడం చూసి ఎంతో సంతోషపడి బాబాగారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటుంది. ఇప్పటికీ సావిత్రిబాయి కుటుంబ సభ్యుల దగ్గర బాబాగారు ఇచ్చిన ఆ ఫోటో ఉంది. ఇప్పటికీ ఆ వేలుముద్రలు ఉన్నాయి. బాబా తన భక్తులకు ఏమి కోరితే అవి ఇచ్చేవారు. సావిత్రిబాయి ఆ వేలుముద్రలు అలాగే ఉండాలని కోరింది. బాబా అది ప్రసాదించారు. ఆ రోజుల్లో భక్తులు కూడా బాబాకు సర్వస్య శరణాగతిగా, సర్వం సాయిగా, ఎప్పుడు సాయి ధ్యాసలోనే ఉంటూ కష్టమైన సుఖమైన బాబాగారి దగ్గరికి వస్తూ నిత్యం సాయి స్మరణలో ఉంటూ వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. ఇది సావిత్రిబాయి గారి అనుభవం బాబాగారి దగ్గర. మరొకసారి మరొకరి కోసం తెలుసుకుందాం. ఓం సాయిరామ్.